ప్రజలాడు ధనము ఎంత ప్రమాదకరమైనదో తెలుసా? ధనము దయ్యపు ఆత్మ అని మీకు తెలుసా? ఇట్స్ స్పిరిట్ ఆఫ్ ఈవిల్. ఈ ధనము అనే పదానికి ఇంకొక పేరు మ్యామోన్ అని ఉంటుంది. ఈ మ్యామోన్ అనే పదము హీబ్రూలో నుంచి వచ్చింది. మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఉంటే ఒకటే యజమానుడికి దాసులుగా ఉంటారు. దేవుడు అనే యజమానుడికైనా లేదా సిరి అనే యజమానుడికైనా అని రాయబడి ఉంటుంది. ఈ మ్యామోన్ అనేది బాబిలోనియన్స్ పూజించే ఒక దేవత పేరు. అది ఎందుకు వారు దానిని పూజించేవారంటే అది ఆనందాన్ని లేదా భౌతిక సంపదను ఇస్తుంది అని భావించేవారు కాబట్టి దానిని పూజించేవారు. అది ఒక ఈవిల్ స్పిరిట్, దయ్యపు ఆత్మ. మనం దానిని పూజించవలసిన అవసరం లేదు. అందుకే మీరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరరు. ఉంటే దేవుడినైనా మీరు యజమానుడిగా పెట్టుకుంటారు లేదా సిరినైనా యజమానుడిగా పెట్టుకుంటారు. కాబట్టి ఈ ధనము విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే ఇది స్పిరిట్ ఆఫ్ ఈవిల్, దయ్యపు ఆత్మ. అందుకే బైబిల్లో ధనం గురించి అనేక వచనాలు రాయబడి ఉన్నాయి. ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును అని రాయబడి ఉంటుంది. అదే విధంగా ఉగ్రత దినమందు ధనము అక్కరకు రాదు, ఆస్తి అక్కరకు రాదు అని రాయబడి ఉంటుంది. అదే విధంగా చూసినట్లయితే ధనవంతులు పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనుట దుర్లభము అని రాయబడి ఉంది. కాబట్టి ఈ ధనము విషయంలో మనీ విషయంలో ప్రతి ఒక్క క్రైస్తవుడు చాలా జాగ్రత్త కలిగి జీవించాలి. ఎందుకంటే ఇట్స్ ఎ స్పిరిట్ ఆఫ్ ఈవిల్. ఇది ఒక దయ్యపు ఆత్మ.